హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలాగున్నారని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చిక్కుడుకాయ టమాటా, చిక్కుడుకాయ వంకాయ, చిక్కుడుకాయ ఆలుగడ్డ కాకుండా కొంచెం ఇలా వెరైటీగా చిక్కుడుకాయ మసాలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, చాలా సింపుల్ అండి. అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆ ఆయిల్కి హీట్ ఎక్కాక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని, కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి వేడెక్కాక అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ పోసుకోవాలండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే 2 ఉల్లిగడ్డలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. సో నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అది ఫ్రై అవ్వాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై అయ్యాక దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఇది పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇది కూడా మొత్తం కలిసే విధంగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి, ఇది కూడా మనం మొత్తం ఆయిల్లో కలిసిపోవాలి. మనకు పచ్చివాసన అనేది ఎక్కడ కూడా రాకుండా మనం ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులోనే మనం చిక్కుడుకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటర్తో వాష్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మొత్తం కింది మీదకి ఇలా కలుపుకోవాలి. చిక్కుడుకాయ అంటేనే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సో చిక్కుడు గింజలు ఉంటాయి కదా, ఆ గింజలతో చాలా ఇష్టంగా తింటారు. కానీ రోజు ఒకేలా ఉంటే ఎవరు తినరు కదా, పిల్లలే కాదు మనం కూడా తినమండి. సో ఎప్పుడు ఒకేలాగా ఉంటే ఏ ఫుడ్ అయినా బోర్ కొట్టుద్దండి. సో అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం డైరెక్ట్ ఉడకబెట్టుకోకుండా డైరెక్ట్ కట్ చేసి వేసుకున్నాం కాబట్టి అవి కొంచెం కుక్ అవ్వాలి. మనకు గింజలు ఉన్నాయి కదా, విత్తనాలు ఉన్నాయి కదా, అవి కొంచెం ఉడకాలి. సో అందుకోసం 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. సో ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోనండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. సో టమాటా వేయగానే మగ్గడానికి టైం పడుద్ది కదా, సో టమాటా త్వరగా ఉడకాలంటే మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకునేమంటే మనకు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ తోటి మనకు టమాటా త్వరగా మగ్గిపోతుంది. అలాగే మన చిక్కుడు గింజలు కూడా ఉడకడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకోసమనే నేను టమాటా వేయగానే సాల్ట్ వేసాను. చాలామంది టమాటా వేసాక అది ఉడికాక తర్వాత సాల్ట్ వేస్తారు. అలా వేసినా ఏం పర్లేదండి. ఇప్పుడు ఇది ఉడుకుతుంది. ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. సో మసాలా ప్రిపేర్ కోసం 2 యాలకులు, కొంచెం కొబ్బరి, అలాగే జీడిపప్పు, కొంచెం 4-5 పలుకులు, కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు అండి ఇవి. సో నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోనే నానబెట్టిన పల్లీలు ఒక 7-8 వేసుకోవాలి. సో పచ్చివైనా పర్లేదండి, వీటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సో ఇప్పుడు చూడండి, ఇది కుక్ అయిపోయింది. టమాటా కూడా దగ్గర పడిందండి, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాం. సో మళ్ళీ 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. సో చూడండి, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇందులోనే మనం కారపొడి యాడ్ చేసుకుందామండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. సో ఇందులో నేను పచ్చిమిర్చి కూడా ఏమీ వేయలేదండి. పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సో అది కూడా చాలా బాగుంటుంది ఫ్లేవరు. సో ఇదంతా కింది మీదకి ఇలా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. కారం పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. సో ఇది మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదా, సో దీన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక, దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇందులోనే మిక్సీ గిన్నె కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదు ఇంకా కొన్ని కావాలనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చండి. సో ఇందులోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను నేను. సో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మనకు ఆయిల్ అనేది పైకి తేలే విధంగా. చూడండి ఈ విధంగా. సో చాలా బాగా కుక్ అయింది కదా, గ్రేవీగా అసలు చాలా బాగుంటుందండి. మనం బగారా రైస్లోకైనా, ప్లెయిన్ రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
సో ఇలానే ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలింది కదా. సో అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.